యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక అతడు క్రమక్రమముగా మనకి ఎప్పుడు ఇలాగ ఉండాలని కోరుతారు. కనుక మన క్రైస్తవ యాత్రా జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలని కోరబడుతున్నాం. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. మన జీవితాల్లో కూడా ఇలాంటి రకరకాల ప్రశ్నలు అనార్థాలు కలిగినప్పుడు దేవుడి కరుణా సంపన్నుడై ఉండి మనల్ని కాపాడుతూనే వస్తాడు. మన భక్తిని బట్టి కాదు, కానీ ఆయన విశ్వాస్యతను బట్టి. ఆదికాండం అసమానమైన పుస్తకం. కనీసం 5 కారణాలు దీని కొరకై మనము గుర్తించవచ్చు. మొదటిది, ద ఫాల్, పడిపోయిన మనుష్యుడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆదాము అవ్వలు ఒక చిన్న దాని కొరకు ఎలాగ పడిపోయారో మనం చూడవచ్చు. ఒక బైబిల్ పండితుడు ఇలాగన్నాడు, ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత మొదట దేవునితో కూడా మాట్లాడకుండా ఆదామవుతోనే మాట్లాడతాడంట. ఎందుకంటే మీ వల్లే మాకు ఇంత కష్టం వచ్చిందని. ఏమని మాట్లాడతాడంటే, హ్యావింగ్ ఆల్ ద లగ్జరీ, డొమినియన్, పవర్, అథారిటీ అండ్ ఎవ్రీథింగ్, నీకు భూమి మీద ఎదురే లేదు, అడ్డే లేదు, నీ జ్ఞానం అసమానం, అన్ని జంతువులకు పేర్లు పెట్టు. దేవుడే వచ్చి పైపెచ్చి అన్నిటికంటే ప్రతిరోజు నీతో మాట్లాడిపోతున్నాడు. తోట చెట్ల ఫలాలన్నీ తినొచ్చు అని చెప్పాడు, ఒక్కటి తప్ప. జంతువుల్ని ఆధీనమందు ఉన్నాయి, పక్షుల్ని ఆధీనమందు ఉన్నాయి. ఆదికాండం 1:28 ప్రకారము దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి నిండించి దానిని ఏలుడి, హ్యావ్ ఎ డొమినియన్. ఇంత అధికారం ఇచ్చినాడు. హ్యావింగ్ ఆల్ దిస్ లగ్జరీ, హౌ కమ్ యూ ఫాల్ ఫర్ ఎ సింపుల్ ఫ్రూట్? ఇట్స్ రియలీ షాకింగ్ కదా. జంతువుల మీద పేర్లు పెట్టినా అధికారం ఉంది, దేవుడు పైపెచ్చి అన్నిటికంటే నీతో వచ్చి ప్రతిరోజు మాట్లాడిపోతున్నాడు. నీకు అందమైన భార్య, ఎంత నువ్వు ధనిడు అంటే ప్రపంచంలో ఎవరికి లేని ధన్యత ఆయనకుంది. ఎందుకంటే అత్తమామ లేని భార్యని ఇచ్చినాడు. ఇంత కలిగి ఉండి ఒక చిన్న పండు కొరకు ఎలా నువ్వు పడిపోయావు? ఇట్ ఈస్ వెరీ స్ట్రైకింగ్ క్వశ్చన్. అంటే దీన్ని ఏమి తెలియజేస్తుందంటే, మనిషినికి అన్నీ ఉన్నా కూడా దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఫర్ ఎ మ్యాన్ టు ఫాల్ ఫర్ ఎ సింపుల్ ప్రే. ఒక సాధారణమైన దాని కొరకు మనుషుడు పడిపోవటానికి తనకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నా, 99 అడ్వాంటేజెస్ ఉన్నా, ఒకే ఒక చిన్న దాంట్లో మనుషుడు పడిపోవటానికి అవకాశం ఉంది. దిస్ ఈజ్ ఎ సాలిడ్, క్లియర్, క్యాండిడ్ testimony that man is prone to fall for a simple thing, although he is engulfed with so many huge big things. ఆదాము లాంటి వాడికి ఇంత ప్రపంచమంతా అప్పగించేసి ఒక పండగ పడిపోతే మన సంగతి ఏంటి? నేను ఇట్లా చెప్పినానని సరే ఆదామే పడిపోయాడు కదా, మనదే ముందులేండి అని తేలిగ్గా తీసుకోకూడదు. ప్రభుకు స్తోత్రాలు. పడిపోయిన ఆదామును దేవుడు నిలువబెట్టడానికి ఇష్టపడ్డాడు. అందుకే కొత్త నిబంధనలో కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన పడిపోయిన మానవ నిలబెట్టుట కొరకే భూమి మీదకి తిరిగి వచ్చినాడు. ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించుకున్నా ఉంటే, పాపక్షమాపణ, మారమనసు పొందకుండా ఉంటే, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, వయసు ఇచ్చినాడు, చదువు ఇచ్చినాడు, ఉద్యోగం ఇచ్చినాడు, కుటుంబం ఇచ్చినాడు, క్షేమం ఇచ్చినాడు, భద్రత ఇచ్చినాడు, కాపుదలు ఇచ్చినాడు. ఇంకా దేవుడికి దూరం అయిపోయావా? దేవుని మాట వినట్లేదా? దేవుడంటే ఇష్టం లేదా? దేవుడంటే లెక్క లేదా? దేవుడంటే తేలిక? దేవుడంటే తక్కువ అంచనా వేస్తున్నావా? దేవుడంటే దూరంగా వెళ్ళిపోతుంటే ఆదాము వలె మనం కూడా పడిపోయామంటానికి సందేహం ఏముంది? పడిపోయిన వారిని ఉద్ధరించువాడని యేసు ప్రభు దగ్గరికి వచ్చి
ఉద్ధరించబడాలని దేవుని యొక్క ఆలోచన. ఇంకా ఆదికాండం మొదటిది ఫాల్ ఆఫ్ ఎ మ్యాన్, మనుషుని యొక్క పతనం. రెండవది ఆదికాండంలోనే మనం ఇంకొద్దిగా ముందుకు వెళ్ళటానికి చూస్తే ద ఫ్లడ్స్, వరదలు. సంవత్సరం అంతా ఆకాశ వాకిండ్లను విప్పి కురిసినంత వర్షము, ప్రజలు లోపలే ఉండిపోయారు ఒక సంవత్సరం. ఎంత కష్టం కదా. సంవత్సరం అంతా ఒక దగ్గర లాక్ చేసి పెడితే నువ్వు బయటికి రావద్దంటే ఉంటారా? సో నాకు తెలిసి నేను అనుకుంటా ఫస్ట్ క్వారంటైన్లో ఉన్న మనుషుడు, ద ఫస్ట్ అండ్ ద లాంగెస్ట్ క్వారంటైన్ వాజ్ టు ద ఫ్యామిలీ ఆఫ్ నోవా. అన్ని రోజులు ఒకడే ఉండేది కాదు. హీ హ్యాస్ టు లివ్ విత్ సో మెనీ అదర్ ఎనిమల్స్. ఆయన వేరే జంతువులన్నిటితో పాటు కలిసి ఉండాలి. ఇప్పుడు భార్య భర్తలు పోట్లాడితే బయటకు వెళ్ళటానికి కూడా లేదు కదా. నేను ఖచ్చితంగా అనుకుంటాను దే ఆర్ ఐడియల్ కపుల్. ఒక్క సంవత్సరము భార్య భర్తలు పోట్లాడుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరు చేయొద్దండి? అంకుల్ అంటే తప్ప, ఎందుకంటే రోజు పోట్లాడుతుంటారు కదా. ఎవరన్నా ఉన్నారా అట్లాంటి వాళ్ళు? ఎవరు ఉండరు. బట్ దిస్ ఈజ్ ఏ ఐడియల్ కపుల్ వేర్ దే హ్యావెంట్ ఫాట్. ఎందుకు కొట్లాడలేదని మీరంటే చెప్తారు బ్రదర్ అంటే, మనకు కొట్లాడితే బయటికి వెళ్ళాలి కదా. ఆఫీసు ఏదైనా ఉంటే కొట్లాడటం కొద్దిగా ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఎందుకంటే కోపం అంతా తీర్చుకొని బయటికి పోయి ఆఫీస్లో ఉదయం నుండి సాయంకాలం దాకా ఉండేసి మళ్ళీ సాయంకాలం రావచ్చు. అంటే ఆఫీస్ బయటికి వెళ్ళటానికి లేదు, కొట్లాడినా కూడా ముఖమే చూసుకోవాలి. ఇంకెందుకు కొట్లాడినా కూడా మళ్ళీ ముఖాలే చూసుకోవాలి కదా. ఎక్కడికి వెళ్తాను లేదు, ఎందుకు పోట్లాడడం, ఎందుకు? కావాలంటే ఫ్లడ్ అయిపోయిన తర్వాత చూసుకుందాం ఇది అంతా కలిసి ఒకేసారి. కానీ కొంతమందికి ఫ్లడ్ మాదిరి వస్తుంటుంది, అంటే అందరూ ఒకే దగ్గర ఉండేది. బహుశా దేవుడు ఆ దినాల్లో వాళ్ళకి పెట్టాడు కుటుంబం అంతా ఇంటాక్ట్గా. బట్ దాని ద్వారా కొన్ని అపార్థాలు, అనర్థాలు కూడా సంభవించినాయని కొంతమంది సామాజికవేత్తలు గగ్గోలు పెట్టారు. అది కూడా వాస్తవాలే. ఎందుకంటే రోజు కలిసి చూస్తూ ఉంటారు కనుక, కలిసి మాట్లాడుకోవాలి, కలిసి పని చేసుకోవాలి కనుక ప్రతి చిన్నది కూడా సమస్య అవుతుంది. నిద్రపోయినా కూడా ఎప్పుడు నిద్రపోతావే అంటారు. మేల్కొని ఉన్నా కూడా ఎప్పుడు మేల్కొని ఉన్నావే, నిద్రపోవచ్చు కదా అని అంటారు. ఏం చేసినా సమస్యే, ఎందుకంటే పడనప్పుడు. దేవుడి ఫ్లడ్లో కూడా, ఈ వరద ఉప్పెనలో కూడా దేశమంతా ప్రపంచమంతా మునిగిపోయిన నోహ ఆయన కుటుంబాన్ని దేవుడు కాపాడి అరారతు కొండ మీదకి తోడుకొని వచ్చినాడు. కనుక దేవుడు తన శేషాన్ని కాపాడుకుంటూనే వచ్చినట్లుగా దీని ద్వారా మనకు అర్థమవుతుంది. మన జీవితాల్లో కూడా ఇలాంటి రకరకాల ప్రశ్నలు, అనార్థాలు కలిగినప్పుడు దేవుడి కరుణా సంపన్నుడయింది మనల్ని కాపాడుతూనే వస్తాడు. మన భక్తిని బట్టి కాదు, కానీ ఆయన విశ్వాస్యతను బట్టి. మూడవది ద ఫెయిత్, విశ్వాసం. ఆదికాండం 12వ అధ్యాయం. ఇప్పుడు నేను మొదటి చెప్పింది ఆదికాండము 3వ అధ్యాయం ద ఫ్లడ్స్, ఆదికాండము 6వ అధ్యాయము. ఇప్పుడు ద ఫెయిత్, ఆదికాండం 12వ అధ్యాయం. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మనందరికీ తెలుసు కదా, ఆయన విశ్వాసులకు తండ్రి అని. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎంతకాలం ఉండాలో తెలియదు, ఎలాగ ఉండాలో తెలియదు. విశ్వాసం బట్టి అది వరకు చూడని సంగతులన్నిటినీ నమ్మి దేవుని కొరకు ముందుకు సాగిపోయినాడని మనం ఎరుగుతాం. దేవుడి ఈ దినాల్లో మనం కూడా రోమ 1:17 ప్రకారం నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును. హబక్కూకు 2వ అధ్యాయంలో మార్టిన్ లూథర్ గారిని ప్రభావితం చేసిన వాక్యము, నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును. అదే క్రైస్తవ లోకానికి ఉపయుక్తమైన దైవసేవకుడైన మార్టిన్ లూథర్ గారు ప్రభుకు తీర్మానం చేసుకొని జీవించడానికి అవకాశమైంది. లేకపోతే మనం ఎన్ని మత నిష్టలో బంధించబడి కట్టబడి ఉండేవాళ్ళము. ఇప్పుడు ఆ దాస్యపు సంకళలో నుండి, శృంఖాలలో నుండి, వాటి గొలుసులలో నుండి దేవుడు తీసివేసి తుత్తునీలుగా చేసి యేసుక్రీస్తు శిలువకు మనల్ని బానిసలుగా చేసినాడు. అది మనకున్న దేవుని దయ వల్ల కలిగిన భాగ్యం. ఈ విశ్వాసము మనకి ఒకరోజు ఉంటే ఒకరోజు ఒక రకంగా ఉంటుంది. పరీక్షలప్పుడు ఒక రకంగా ఉంటుంది, రిజల్ట్స్ వస్తే ఒక రకంగా ఉంటుంది, అడ్మిషన్స్ వస్తే ఒక రకంగా ఉంటుంది. తర్వాత
ఉద్యోగం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, రానప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఫెయిల్ అయితే ఒక రకంగా ఉంటుంది, పెళ్ళి అయితే ఒక రకంగా ఉంటుంది, పిల్లలైతే ఒక రకంగా ఉంటుంది, రోగం వస్తే ఒక రకంగా ఉంటుంది, ఇంట్లో ఉంటే ఒక రకంగా ఉంటుంది, హాస్పిటల్కి వస్తే ఒక రకంగా ఉంటుంది. ఎన్ని ఫ్లక్చువేషన్స్, పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి. శానడాయిల్ కరువు మాదిరి పోతుందా ఏంటి అటు ఇటు అన్నట్లుగా కనిపిస్తూనే ఉంటుంది. అంటే చివరి దాకా అబ్రహాం 70 సంవత్సరాలు పిలువబడ్డాడు, 170 సంవత్సరాలకు లోకాన్ని విడిచిపెట్టాడు, 100 సంవత్సరాలు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. సాధ్యమవుతుంది అంటారా? మీకైతుంది అనుకో. ఎంత కష్టం కదా మన విశ్వాసం కాపాడుకోవటానికి. రక్షించబడి మనలో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు అలాగే అయిపోయి ఉంటుంది. 27 సంవత్సరాలు కాపాడుకొని సాక్ష్యం దేవుడు భద్రపరిచి తీసుకొని వచ్చిన గొప్ప సంగతి. కనుక దేవుడు భద్రపరిస్తేనే విశ్వాస విషయంలో ముందుకు వెళ్ళలేం. అందుకే మీకు పరిచయం కదా, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల చరిత్ర గురించి ప్రస్తావించినప్పుడు ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావించకముందు చెప్పబడిన మాట ఏంటంటే, కాబట్టి విశ్వాసం బట్టి, విశ్వాసం బట్ ఫెయిత్, బై ఫెయిత్, బై ఫెయిత్, బై ఫెయిత్, విశ్వాసం బట్టి, విశ్వాసం బట్టి. అంటే ఒకటి ఏది? మన భక్తిని బట్టి కాదు, నీతిని బట్టి కాదు, మన ఇంకేదో మనకు సంబంధించిన దాతృత్వాన్ని బట్టి కాదు, సామర్థ్యతను బట్టి కాదు, మన వైరాగ్యాన్ని బట్టి కాదు. ఒకటే బై ఫెయిత్, బై ఫెయిత్, బై ఫెయిత్, విశ్వాసాన్ని బట్టి. అదే లేకపోతే అంతా నిశ్చయమే. అందుకే బైబిల్లో రాయబడింది కదా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమని మీరు ఎరగరా. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ ఫ్రెండెడ్ విత్ వర్క్స్. ఫెయిత్ ఈజ్ నాట్ ఫ్రెండ్లెస్. He has a friend, close friend, thick friend, deadly friend, a friend unto death called deed, action. కనుక విశ్వాసం ఎప్పుడు క్రియలు లేకుండా ఉండేది కనపడదు. క్రియలు, విశ్వాసం. అలాగనే వట్టి క్రియలు ఒకటే ఉంటే అది వ్యర్థమే. వట్టి విశ్వాసం అది వ్యర్థమే. వట్టి విశ్వాసం ఉండదు. ఎందుకంటే విశ్వాసం ఎప్పుడు మన క్రియలను కనపరిచేటట్టుగా చేస్తుంది. అందుకే ప్రభువు అన్నాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం. కనుక మన క్రైస్తవ యాత్రా జీవితంలో దేవుని మీద విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోవాలని కోరబడుతున్నాం. దాంట్లో మనం ఎంతో వెల్తి కలిగినట్టుంటుంది. పోయిన సంవత్సరం కంటే ఈరోజు ఎక్కువ ఉండాలి. ఎక్కువ మిగతావన్నీ ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి, తర్వాత ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి. ఇక్కడికి ఒకళ్ళు వచ్చినారు, ఇద్దరు అయినారు, ఇద్దరు వచ్చినారు, ముగ్గురు అయినారు, ముగ్గురు వచ్చినారు, నలుగురు అయినారు, నలుగురు వచ్చినారు, 5 మంది అయినారు, 5 మంది వచ్చినారు, 6 మంది అయినారు, 6 మంది అయినారు, డజన్ అయినారు. అన్నిట్లో బాగా వృద్ధి ఉంది, ఆత్మీయతలో తప్ప. అది కూడా ప్రభు ఇచ్చేదే. కానీ ఆత్మీయతను కూడా మనం అభ్యాసం చేసుకోవడం అవసరం. ఆత్మీయ అభ్యాసం కూసు విద్య. దాన్ని కోల్పోయినప్పుడు ఆ విద్యలో ఓటమి. అదే మన క్రైస్తవ జీవితానికి అవరోధం. దానిని మనం తప్పించబడ్డాం అవసరం. ఇది నా అబ్రహాం లేకపోయినా ఆయన విశ్వాసాన్ని గురించి మాట్లాడుకోకుండా ఉండలేం. విశ్వాసం అనేది ప్రసంగించాలంటే ఖచ్చితంగా అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి. ఒక్కొక్క దానికి నిలవెత్తటి నిర్వచనాలు. ఓర్పు గురించి మాట్లాడాలంటే యోబు దగ్గరికి వెళ్ళాల్సిందే. ప్రార్థన గురించి మాట్లాడాలంటే ఏలియా దగ్గరికి వెళ్ళాల్సిందే. తగ్గింపు గురించి, విధేయతను గురించి మాట్లాడాలంటే మోషే దగ్గరికి వెళ్ళాల్సిందే. మన దగ్గర గురించి మాట్లాడాలంటే, లేదా మనల గురించి మాట్లాడాలంటే, మన దగ్గరికి ప్రజలు ఎవరైనా రావాలంటే దేనికి రావాలి? విధేయతక, తగ్గింపుక, భక్తిక, నీతిక, దాతృత్వానిక, మంచిక, దేనికి? మీరు చెప్తారా? నేను చెప్పాలా? నేనే చెప్పాలా? పాపానికే, నష్టం కలిగించటానికి, హాని కలిగించటానికి, కీడు చేయటానికి, అవమానపరచటానికి. బహుశా అలాంటి దాని కొరకు బహుశా మన పేర్లు సరిపోతాయేమో. అబ్రహాములాగా దైవముఖ్యమైన కార్యక్రమాల కొరకు మనము సరిపోమేమో అంటే తప్పు కాదేమో. తర్వాత మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. 3 విషయాలు చూసినాం. ఆదికాండం అసమానమైనది. మొదటిది ఏంటి? ద ఫాల్, పతనం. రెండవది ఏంటి? ద ఫ్లడ్స్, జలప్రళయం. మూడవది ఏంటి? ద ఫెయిత్, విశ్వాసం. నాలుగవది ఏంటి?
ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని మంచితనం. అబ్రహాము యొక్క విశ్వాసం ద్వారా ఇస్సాకు, యాకోబులకు దేవుడు తన మంచితనాన్ని చూపిస్తూ వచ్చినాడు. అందుకనే వారికి సంబంధించి అనేక సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ప్రస్తావించిన. ఇస్సాకు బతికిన కాలం కొంతే, బైబిల్లో రాయబడింది. ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనక 13 అతడు మిక్కిలి గొప్పవాడు. వాట్ ఎ ఫ్యాబులస్ స్టేట్మెంట్. ఇది మిగతా వారిని గురించి చెప్పలేదు, ఇస్సాకుని గురించి చెప్పాడు. ఇస్సాకు ఆ దేశమందుండి ఆ కాలమును విత్తనం వేసి 100 ఫలం పొందాను. ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులు కొంతమంది అన్న ఉంటారు కదా, మీకు కొన్ని పొలాలు ఉంటాయి కదా ఊర్లో, ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదమ్మా కొంతమంది కన్నా? ఓకే, ఉన్నవాళ్ళు నా ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరు పిల్లప్పటి నుండి చూసింటారు కదా మీ పొలంలో విత్తనాలు వేసేది. విత్తనాలు వేసిన తర్వాత 100% మా పొలంలో పంట వచ్చిందని వాళ్ళు చేతండి. ఏ పంట, తోటలు కూడా వేయండి, మీరు ద్రాక్ష తోట వేయండి, మామిడి వేయండి, తర్వాత ఇంకేంటి పళ్ళ తోటలు వేయండి, కూరగాయలు వేయండి, ఏ పంట అయినా వేయండి, వరి వేయండి. తర్వాత ఇప్పుడు ఇంకా చాలా రకరకాలుగా వచ్చినాయి కదా తృణధాన్యాలు కానీ ఇలాంటివి, లేదా పూల తోటలు వేస్తారు కొన్ని చోట్ల, బంతని, మల్లెని, చేమంతని, ఇలా ఏ పంటన మీరు వేయండి, ఏ పంట 100% ఏ రైతుకు రాదు. ఒక 60-70% వస్తేనే ఎక్కువ పంట పండినట్లు ఆ రైతు ఉప్పొంగిపోతాడు. దానికి తగిన రేటు వచ్చింది అనుకోండి, ఆయనకు సంతోషానికి అవధులే ఉండవు. నాకు తెలిసి బైబిల్లో ఈయనకు మాత్రమే 100 వచ్చింది అనుకుంటా. ఎవరికి రాదు 100. ఇదే మ్యాథ్స్ కాదు, సెంటు రావటానికి. దీని మీద ఎన్నో ప్రభావితం ఉంటాయి. పొలం అంతా ఒకే రకంగా ఉండదు. కొన్ని చోట్ల అంకలు ఉంటాయి, కొన్ని చోట్ల తగ్గు పొలాలు ఉంటాయి. ఇత్తనాలు వేసినవి అక్కడ ఏం పాడు కావడమో లేకపోతే తెగులు రావడమో ఏదో ఒకటి తినేయడమో జరుగుతాయి. లేదా మనం అంతా కోసిన తర్వాత కూడా అక్కడ కొన్ని రాలిపోవడమో, తీసేటప్పుడు పడిపోవడమో, నష్టాలు జరిగినాయి. ఏదో మొత్తానికి జరిగి దెర్ ఇస్ ఏ లాస్. మీలో కొంతమంది సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఉన్నారు లేదా? చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు అందరూ వాళ్ళే అనుకుంటా. మీరు ఏ ఎక్స్పెరిమెంట్ అయినా చేసేటప్పుడు పొరపాటున ఎప్పుడైనా ల్యాబ్లో చేసింటే, ఇంటర్మీడియట్లో కానీ కప్పులు కోసినా, మొక్కలు కోసినా, ఏదైనా కోసింటే మీరు ఏది చేసినా డూ యూ ఎక్స్పెక్ట్ 100% రిజల్ట్స్ దేర్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ విచ్ యూ హ్యావ్ క్యారీడ్ అవుట్? ఒక బ్యాలెన్స్ చేసినారు, ఒక ప్రిజం పెట్టి తర్వాత రెయిన్బో కలర్స్ తీసుకొని వచ్చినారు, దాన్ని క్యాలిక్యులేషన్ చేసినారు. లేదా ఒక కెమికల్ వాడినారు, తర్వాత యానయాన్స్ క్యాటయాన్స్ సెపరేట్ చేసినారు. లేకపోతే ఇంకా బీటెక్లోనే సర్క్యూట్స్ అని లేదా కంప్యూటర్లోన ప్రోగ్రామ్స్ ఏదో చేసినారు, పైథానో ఏదో ఒకటి అనుకోండి. ఇవన్నీ చేసిన తర్వాత మీరు 100% రిజల్ట్స్ వచ్చినాయి, నా ఎక్స్పెరిమెంట్ ఈజ్ 100% కరెక్ట్ అని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఉండదు 100%. దానికి ఒక పేరు పెడతారు, ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్. అది 95, 96, 97% కరెక్టే, మిగతాదంతా ఏంటి? ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్. అంటే కరెంటు పోవడమో, స్విచ్లు సరిగా లేదనో, ఆపరేటర్స్ సరిగా లేదనో, నేనే సరిగ్గా చేయలేదనో, దీని అంతటి కలిసి ఒకటి ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ అని పెడతారు. కనుక ఎనీ ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ ఈజ్ కన్సిడరబుల్ ఇఫ్ ఓన్లీ ఇట్ ఈస్ లెస్ దెన్ 5. ఒకవేళ 95 కంటే తక్కువ ఉంటే ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ ఓకే, 10% రైట్ అని. అలా కాకుండా నీకు 80% వచ్చి 20% ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్ అని పెడితే నోట్బుక్ ఇసిరేస్తారు సార్లు. ఏంటి 20% ఎర్రర్ ఎట్ వస్తుంది? ఇట్స్ నాట్ సిగ్నిఫికెంట్. అంటే ఎక్స్పెరిమెంట్ ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్ అని. అంటే మనం చేసే ఒక ఎక్స్పెరిమెంట్లో కూడా కొంత ఎర్రర్ అనేది ఉంటుంది. మనం ఏం చేసినా కొంత ఎర్రర్ అనేది ఉంటుంది. మరి ఇక్కడ పొలం విత్తితే 100% ఎలాగొచ్చింది? ఇప్పుడు దేవుని ఆశీర్వాదం కాదా? దేవుని మంచితనం కాదా? అందుకే కింద రాశారు, యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక అతడు క్రమక్రమముగా
క్రమక్రమముగా మనకి ఎప్పుడు ఇలాగ ఉండాలని కోడతారు. ఆశీర్వాదాలు మనిషినికి దేవుడు 2 రకాలుగా ఇస్తాడు. మొదటి రకం ఏంటంటే మెట్ల మీద పోయేది, రెండవ రకం ఏంటంటే లిఫ్ట్లో పోయేది. మెట్ల మీద పోయేది ఇష్టమా, లిఫ్ట్లో పోయేది ఇష్టమా? అబద్ధం చెప్పొద్దండి. ఆరోగ్యం మీకు బాగుంది అనుకోండి, మెట్లు కూడా ఎక్కగలరు అనుకోండి, మీకు మెట్లు ఇష్టమా, లిఫ్ట్ ఇష్టమా? లిఫ్టే ఇష్టము. ఎవరైనా బాగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఒక 4 అంతస్తులు 5 అంతస్తులు ఎక్కాలంటే లిఫ్ట్ ఉందా అని అడుగుతారు. ఉందంటే సరే లిఫ్ట్ వాడుకుందామనండి. కొద్దిసేపు మెట్లు ఎక్కుదానండి. ఏం ఎక్కుతాను, ఇప్పుడు అలసిపోయాం, కొద్దిసా కావాలంటే చూస్తాం. కానీ మనకి 2 స్త్రీలు ఉన్నారు, రూతు ఎస్తేరు. దేవుడు 2ని ఆశీర్వదించినాడు. ఒకరు మెట్ల మీద వెళ్ళారు, ఒకరు లిఫ్ట్లో వెళ్ళారు. మెట్ల మీద ఎవరు వెళ్ళారు? రూతు. లిఫ్ట్లో ఎవరు వెళ్ళారు? ఎస్తేరు. ఇప్పుడు కరెక్ట్ గన్ షాట్ జవాబు చెప్పాలి మీరు, ఓకేనా? ఈ 2 మెట్ల మీద వెళ్ళే దాంట్లో తర్వాత ఏంటి లిఫ్ట్లో వెళ్ళే దాంట్లో ఏది మీకు ఇష్టం? రూతు వలెనా, ఎస్తేరు వలెనా? అబద్ధాలు చెప్పదు, మీరు కాదులే. మీరు అంతెందుకు ఫీల్ అవుతారు, టూ మచ్. మీకు లిఫ్ట్ లేదు, మెట్లు లేవు, కాలినడికే. సిస్టర్ చెప్పండమ్మా. ఎవరికైనా లిఫ్ట్ మీద వెళ్ళాలను, మనం అంత అందంగా లేకపోయినా, మనం పోటీ పడేంత లేకపోయినా, రాజం ఇచ్చేంత లేకపోయినా, మనమేమనుకుంటామంటే అట్లా ఒకే రోజే లిఫ్ట్. చూడండి, ఒకే రోజు నిన్ను చూస్తే నిరుద్యోగి, ఏమ్మా అండి, ఏం లేదు అంకుల్ ప్రార్థన చేయండి, అదని ఉద్యోగం వచ్చేటట్లో అనింది. ఈరోజు కనిపించేటప్పటికి అప్పుడే డ్రెస్సులు గిస్సులు అన్నీ మార్చేసింది. ఏంటమ్మాయి చాలా మారిపోయినట్టున్నావేంటి? ఓ అయ్యో, నిన్న మాట్లాడాను కదా అమ్మాయి నీతో. ఐ కుడ్ రికలెక్ట్ యూ, మీరెవరో నాకు గుర్తు రావట్లేదు, చెప్పండి అని. నేనేనమ్మా, నిన్న మీరు వెళ్తా ఉంటే ప్రార్థన చేసినాను కదా ఇంటర్వ్యూకి. ఓ ఇట్స్ యూ హూ ప్రేడ్ ఫర్ మీ. ఇప్పుడేమైంది రాణి? ఒక్కరోజు మేడ్ ఏ సీ ఆఫ్ డిఫరెన్స్. ఒక్కరోజు కష్టపడితే రాణి అవుతారంటే ఎంతమంది అయినా కష్టపడతారు కదా. రూత్ అలా కాదు. ఇట్ వాజ్ ఏ క్రమక్రమంగా మొదట భర్తను పోగొట్టుకుంది, ఆ బాధలో నుండి తేరుకోలేకపోయింది. ఏదో తేరుకున్నానులే అటు ఇటు అనేటప్పటికి వాళ్ళ అత్తగారు, అమ్మాయి ఇంక నేను మీ దగ్గర ఉండలేను, మా ఊరు వెళ్ళిపోతాను, అక్కడ దేవుడు దర్శించినాడు అంట. అయ్యో, ఇంతదాకా అత్త ఆశ్రయం ఉంది, అత్త నీడు ఉందని నేను ఉన్నానే, లేకపోతే ఆ నీళ్ళు లేకపోతే నేను ప్రజలంతా రకరకాలుగా అంటారు. ముందే లోకం కదా, ఏమీ లేకపోయినా కూడా తగలగడుతుంది ఈ లోకం. లోకం తగలగడుతుందంటే ఏదో అనుకోవచ్చు, మన పక్కన ఉన్న వాళ్ళే తగలగడతారు, రెడీగా ఉంటారు వాళ్ళు కాకల మాదిరికి వచ్చడానికి. కాకలు కాదనుకో, రాబందులు. కాకలు బయట ఉంటాయి లోకస్తులు, మన పక్కన ఉండేవాళ్ళు విశ్వాసులని అనుకుంటారు కదా. వాళ్ళు ఎవరు? బంధువులు, రా ప్లస్ బంధువులు. ఆదివారం మేము వాళ్ళంతా బంధువులే, సోమవారం నుండి రా బంధువులు. ఇవన్నీ నేను చెప్పే మాటలు మీలో కొంతమందికి అర్థమవుతుంటాయి అనుకుంటా, కొంతమందికి అర్థం కావు. ఎవరైతే ఆ మార్గం గుండా వెళ్ళట్లేదో వాళ్ళకి అర్థం కావనుకుంటా, ఎవరైతే ఆ మార్గం గుండా వెళ్తుంటారో వాళ్ళకి అర్థమవుతుంటాయి అనుకుంటా. వాళ్ళందరినీ భరించింది. చివరికి అత్తగారు వెళ్తానన్నప్పుడు అత్తపాటు నేను వెళ్తానంటే ఇంట్లో వాళ్ళు చాలా బతిమలాడి ఉంటారు కదా. ఆమెకు కూడా ఎమోషనల్ అటాచ్మెంట్స్ ఉంటాయి కదా, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాన్న. ఇది ఎంతమంది అన్నారో ఏమో, మనకేమి ఇక్కడ బైబిల్లో రాయబడలేదు, సైలెంట్గా ఉంది. వాళ్ళ అమ్మగారు నాన్నగారు చెప్పినారేమో ఏమని. మామూలు కొంతమంది మనము లాస్ట్ మాట ఒకటి సెంటిమెంట్ కొడతాం కదా, నువ్వు వెళ్తానంటే నా బాడీ చూసిపో, నువ్వు పలానా అబ్బాయిని చేసుకుంటానంటే, పలానా అమ్మాయిని చేసుకుంటానంటే నేను చచ్చిపోతా, నా సావు చూసిపో అని ఫైనల్ సెంటిమెంట్ ఒకటి ఉంటుంది. అట్లా వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ అక్క, వాళ్ళ చెల్లితన్నా అలాగన్నారేమో వృత్తో, అమ్మాయి నువ్వు ఇప్పటికే ఒక పొరపాటు చేసావు, వాళ్ళు ఎవడో యూదున్నాడు ఒకడు వస్తే వాళ్ళు ఏదో చేసుకున్నావు, చచ్చిపోయినాడు, పేడ విరగడైపోయింది, ఇక్కడే ఉండేసి ఏదో మేము చూసి చేసుకొని ఇక్కడే ఉండవు అని ఎంతమంది చెప్పినారో. ఇరుగు పొరుగు అమ్మలక్కలు, ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్, థిక్ ఫ్రెండ్స్, తిన్న ఫ్రెండ్స్, ఎలాంటి కలర్ఫుల్ ఫ్రెండ్స్, ఎలాంటి ఫ్రెండ్స్ అందరూ వచ్చి చెప్పినారు. కానీ ఆమె ఒకే ఒక దేవుని మాటకు, దై గాడ్ మై గాడ్, నీ దేవుడే. సో దట్ వాస్ ఎ లాంగ్ ట్రావెల్ అండ్ గ్రేట్ డెసిషన్. అది అందరు చేయలేరు అలాంటి తీర్మానాలు. నయమి చేయలేకపోయా, ఇదేవారు ఓర్ఫా చేయలేకపోయింది అలాంటి తీర్మానం.
అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే 50% చేయగలరు, 50% చేయలేరు. ఆ రూత్ అక్కడికి వచ్చిన తర్వాత పోనీ ఏమైనా ప్రాస్పరిటీ ఉందా? ఆమె అమెరికాకి పోయిందా? మనం ఏమి లేని స్థలంలో నుండి ఉన్న స్థలంకి వెళ్ళాలంటే తేలిగ్గా వెళ్తాం, కానీ ఉన్న స్థలంలో నుండి లేని స్థలానికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్తాం? అందులో ముఖ్యంగా సిస్టర్స్ వాళ్ళ ముందు ఎక్కడైనా మనం ఇల్లు మారుతున్నామని అంటే, నేను ఇల్లు చూసి వచ్చినా అక్కడ మారుతున్నామంటే ఒప్పుకుంటారా? హోమ్ మినిస్టర్ చూడాల్సిందే. ఇల్లు అక్కడ చూసేసి వచ్చినానమ్మా, మన లగేజ్ అంతా అక్కడికి తీసుకెళ్తామంటే ఎవరు చూసిరా మరి నిన్ను? నేను లేకుండా నేను వెళ్ళి చూసి నచ్చితే అప్పుడు కావాలంటే. అందుకే బ్రదర్స్ ఏం చేస్తారు, నేను రాకపోయినా పర్లేదు, నేను చూడకపోయినా పర్లేదు అమ్మాయి, నువ్వు వెళ్ళి చూసేసరా తల్లి, నీకు నచ్చితే నాకు నచ్చినట్లే. జీవితం అంతా కాంప్రమైజ్ పాపం కదా. అలాగే యెరూషలేముకి వస్తే, యూదా దేశం బెత్లెహేముకి వస్తే సొంత ఇల్లు లేదు, సొంత పొలాలు లేదు, సొంతగా సహాయం చేసేవారు లేరు, పలకరించేవారు లేరు, కులం ప్రాంతం వేరే. యూదు అన్యరాళ్ళు, మోయాబీరాలు, ఇక్కడేం వీళ్ళంతా యూదులు. ఇదంతా చాలా ఫీలింగ్ ఉంటుంది కదా లేడీస్కి. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి కొంతమందికి తెలిసి ఉంటుంది. అంటే నేను చేసుకున్నాను నేను చెప్పట్లేదు, అప్పుడే ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇవన్నీ. ఇంట్లో పోతే ఎలాగ వాళ్ళని ట్రీట్ చేస్తారో అన్నీ. మరి ఇలాగ ఇన్ని ట్రీట్ చేస్తారు, ఇన్ని ట్రీట్ చేసినా ఏమన్నా నీకు ఫ్యూచర్ ఉందా? మీ అత్తగారు ఏమైనా దాచిపెట్టారా? ఇల్లు ఉందా? వాకిలు ఉందా? ఏదైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా? ఫిక్స్డ్ వేసినారా? ఎల్ఐసి ఇన్సూరెన్స్లో ఏమున్నాయని అడుగుతున్నా? ఏమీ లేదు. ఒకటే, గాడ్ హ్యాస్ విజిటెడ్. దేవుడు తన ప్రజలను దర్శించు. మనం అలాగే వెళ్తామా? ఎంత టఫ్ కదా. అన్నీ ఉండి దేవుడు లేడంటే పర్లేదులే, వస్తాడు ఆయన ఎప్పుడో ఒకసారి అని వెళ్తాం. అన్నీ లేవయ్యా, ఒకటే ఉంటుంది, దేవుడు ఉన్నాడంట. అయ్యో దేవుడు ఉన్నాడా, అన్నీ లేకపోతే అలా వస్తాం అని మనం ఆగిపోతాం. దట్ వాజ్ ఎ ట్రెమెండస్. నాకు తెలుసు బైబిల్ చరిత్ర అలాంటి తీర్మానం ఏ స్త్రీ చేయలేదు అనుకుంటా. గోయింగ్ ఫ్రమ్ ఫ్రస్ట్రేషన్ టు ద ఫుల్నెస్, ఎంప్టీనెస్ టు ద ఫుల్నెస్, ఖాళీ నుండి డార్క్నెస్, లైట్ టు ద డార్క్నెస్, గ్రీనరీ టు ద డెజర్ట్ కండిషన్స్. ఇలాగ ఉల్టా ఎవరు బోరు. ఓన్లీ వన్ ఉమన్, విడో, డెడ్ దట్. అందుకనే దేవుడు ఎంత ఆమెను ఆశీర్వదించినాడంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం తెరిస్తే ఎస్తేరు పేరు లేదు, రూతు పేరు. నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, ఎస్తేరు పేరు మీద పుస్తకం కూడా ఉంది కదండి, రూతు పేరు మీద కూడా పుస్తకం ఉంది, ఉందా లేదా? అంటే నేను ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని చెప్పట్లేదు, మీరు అలాగా వేరుగా అర్థం చేసుకోవద్దండి. దేవుడికి ఇద్దరు కావాలి, ఇద్దరిని వాడుకున్నాడు. కానీ ఎవరి సమర్పణ వాళ్ళదే, ఎవరి త్యాగం వాళ్ళదే, ఎవరి కన్నీరు వాడిదే. వారిది తీసి దేవుడు వీరికి లేడు కనుక ఎవరిని తక్కువగా చేయొద్దు. ఆ బ్రదర్ ఇంత, ఈ సిస్టర్ ఇంత, వారి సమర్పణ వాడిదే, వాళ్ళ త్యాగం వాళ్ళదే, వాళ్ళకి చెందింది దేవుడు వాళ్ళకి ఇస్తాడు అంతే. దాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు ఇస్తామంటే ఎందుకు ఇస్తావు ప్రభు అని చెయ్యి ఆపలేరు. మీ అమ్మగారు నాన్నగారు ఇస్తుంటే చేయి పట్టుకోవచ్చు, మీ ఆయన ఇస్తుంటే చేయి పట్టుకోవచ్చు, మీ ఆవిడ ఇస్తుంటే చేయి పట్టుకోవచ్చు. కానీ దేవుడు వారి మీద చేయి చాపినప్పుడు వెళ్ళి చేయి పట్టుకొని, ప్రభు ఆ చెయ్యి ఇటు పెట్టు. అదే మీ అమ్మగారిదే, మీ నాన్నదా, మీ తాతదా, మీ లేదా బంధువులదా, మీ ఆయనదే, మీ ఆవిడదా, అది చేయి మార్చడానికి దేవుని చేయి ఎవరు పట్టుకోగలరు? దానిలో చెప్పబడింది, ఆయన చేయించున్నది ఏమైనా ఆయన చేయి పట్టుకొని ప్రశ్నించగలవాడు ఎవడు? కనుక ఫ్రూట్ఫుల్నెస్, దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలని కోరినప్పుడు ఎలాగ అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడో గమనించండి. ఇస్సాకు, యాకోబు జీవితం మనకు జ్ఞాపకం చేస్తుంది. సరే, 5వ కారణం, ఆది కారణం ఎందుకు అసమానమైనదని తెలియచేయటానికి 5వ కారణం ఏంటంటే ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన జీవితం. యాకోబు అంటే గమనించండి, యోసేపు అంటే అర్థం ఏంటి? ఫలించేడి కొమ్మ, ఫ్రూట్ఫుల్ బావ్. దేవుడు ఆయన ఎక్కడ ఫలింపు చేసినాడు, అక్కడ ఫలింపు చేయాలని అనుకున్నాడు. ఎంత ఫలించినాడు? ప్రధానమంత్రి అయ్యేంతగా. ఎంతకాలం? యోసేపు చనిపోయింది 110 ఏళ్ళకి, ప్రధానమంత్రి అయింది ఎప్పుడు? 30 ఏళ్ళు. ఎంతకాలం పరిపాలన చేసినాడు చెప్పరేంటమ్మా? 110లో 30 కూడా తీసేయరా? అంత ఇబ్బంది ఉందా? 80 సంవత్సరాలు. మీరు ఊహిస్తారా ఎవరైనా ప్రధానమంత్రి 80 ఏళ్ళు ఉంటారని? చేయొద్దండి.
4 ఏళ్ళు ఉండటానికి అమెరికా అధ్యక్షులు కష్టాలు. భారతదేశంలో 5 ఏళ్ళు, మహా అంటే 2 టర్మ్స్, మహా అంటే 3 టర్మ్స్. ఇంకా మ్యాక్స్ అన్ని బొమ్మని చేస్తే 4 టర్మ్స్, 20 ఏళ్ళే. దాని తర్వాత కష్టం. 80 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు. నాకు తెలిసి దానియేలు, యోసేపులు తప్ప అంత సుదీర్ఘంగా ఫారిన్ కంట్రీస్లో ఇంత పెద్ద ఉద్యోగం సంపాదించిన లేరు. మొట్టమొదట ఫారిన్ కంట్రీస్లో హైయెస్ట్ పొజిషన్కి వెళ్ళింది యోసేపు. ఇప్పుడు నేను చెప్తా, మనం ఏదో అమెరికాకి అటు ఇటు వెళ్ళి చిన్న ఉద్యోగం అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి. ఏదో సాఫ్ట్వేరో ఏదో ఉద్యోగం చేస్తున్నాం అనుకో, ఏమనుకున్నా, ఐఎమ్ సో బిజీ, ఐ కాంట్ హ్యావ్ టైమ్ టు కాల్. ఇంటికి ఫోన్ చేయడానికి టైం లేదు, భార్యతో మాట్లాడటానికి టైం లేదు, భర్తతో మాట్లాడటానికి టైం లేదు, పిల్లలతో మాట్లాడటానికి టైం లేదు. ఏమంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాకు వచ్చిన వేరే వాళ్ళు రాలేకపోయారు. ఎవరు చెప్పారు? నువ్వు అమెరికాకు పోయింది 6000 సంవత్సరాల తర్వాత, తెలుసా? నీకంటే ముందే ఆదికాండంలోనే పోయి ప్రధానమంత్రి అయ్యాడు ఫారిన్ కంట్రీలో. అంటే ఇప్పుడు వెళ్ళి గొప్ప పదవులు పొందిన వాళ్ళు తక్కువ అని నేను చెప్పట్లేదు. గ్రేట్, కంగ్రాచులేషన్స్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు వారిని అలాంటి స్థితిలో ఉంచినాడు, ప్రభుకు స్తోత్రాలు. బట్ దాన్ని బట్టి గర్వించాల్సిన పని ఏమీ లేదు. మనకంటే ముందు బైబిల్ చరిత్రలు ఎప్పుడో వెళ్ళారు. ఈయన ప్రధానమంత్రి అయ్యాడు యోసేపు, తర్వాత ఎస్తేరు వెళ్ళింది, ఆమె రాణి అయిపోయింది, తర్వాత దానియేలు వెళ్ళాడు, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. వాళ్ళకంటే మనమేం గొప్పోళ్ళం కాదుగా. వాళ్ళు ఎన్నో ఏళ్ళ క్రితం పాత నిబంధనలోనే వెళ్ళి అంత గొప్పోళ్ళు అయితే, మన కొత్త నిబంధనలో ఈ కంప్యూటర్ యుగంలో పోయి ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటే 1 కోటి రూపాయలు పెట్టి 2 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొనుక్కొని 1 కోటి రూపాయలు పెట్టి లెక్సస్ మర్సీ అది ఇది కొనుక్కొని రేంజ్ రోవర్ కొనుక్కొని దాన్ని ఫేస్బుక్లో పెట్టి సీమైక సిగ్గు అనిపించట్లేదా నాకు? యోసేపు రథాలు పంపించినాడు వాళ్ళ నాన్నగారికి, తెలుసా మీకు అది? మీరు ఒకే కారే కొంటున్నారు అంటే కారు కొనడం తప్పని నేను చెప్పట్లేదు, లేకపోతే మేము చులకనగా మాట్లాడుతున్నానని చెప్పట్లేదు. ఇక్కడ మాట్లాడదలుచుకున్న సంగతి ఏంటంటే, దేవుడు మనకంటే ముందుగా బైబిల్లో భక్తులు ఎంతో ఆశీర్వదించినారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం పొందిన ఆశీర్వాదం చాలా తక్కువ. వాళ్ళని అంత ఆశీర్వదించిన వారు దేవునికి నమ్మకంగా విధేయులుగా జీవించినారు. మనకి ఏమి లేకపోయినా కూడా ఇంత డంబము పనికిరాదు, గర్వం పనికిరాదు, అసేం పనికిరాదు, కానీ కొద్దిగా తగ్గుండండి అని చెప్తున్నాం. అర్థమైంది కాన్సెప్ట్? మనకు ఒక కారు ఉంటేనే, ఒక ఇల్లు ఉంటేనే ఇటు ఫీల్ అయిపోతాం. మరి యోసేపు 80 ఏళ్ళు ఫరో అంతఃపురంలో ఉన్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళ నాన్నని తీసుకురావడానికి రథాలు పంపించినాడంట. ఎన్ని పంపించినాడు తెలియదు. రాజు రథాలు అంత తేలిగ్గా ఉంటాయా? సులువుగా ఉంటాయా? సామాన్యంగా ఉంటాయా? దట్ వాస్ ద గ్లామర్ అండ్ ద గ్లోరీ. కనుక దేవుడు ఒక మనిషిని ఫలవృద్ధిలోనికి తీసుకురావాలని కోరుకున్నప్పుడు దేవుడికి సాధ్యం, అది ఉచితం. దేవుడు అలాగే ఇవ్వాలని కోరుతాడు. కనుక ఎవడను అతిశయపడా వీలు లేదు. యెహోవా ఇచ్చినాడు. యెహోవా నామ కొరకు దీనులమై తగ్గించుకొని ప్రభు కొరకు ఆ భక్తులు జీవించినట్లు, పాత నిబంధనల భక్తులు యోసేపు వలె, ఎస్తేరు వలె, తర్వాత దానియేలు వలె ఏ స్థానంలో ఉన్నా సరే ఆ దేవుని కొరకు జీవించినట్లుగా మనం ఉండాలని కోరబడతాం. నేను ఇప్పుడు ముందుకు వెళ్ళక మునుపు ఒక విషయం చెప్పనా. ఇప్పటిదాకా ఎన్ని చూసినాము? 5 చూసినాము ఆదికాండం. మొదటిది ఏంటి? ఫాల్, మనిషి యొక్క పతనం. రెండవది ఏంటి? ఫ్లడ్స్, జలప్రళయం. మూడవది ఏంటి? ఫెయిత్, విశ్వాసం. నాలుగవది ఏంటి? ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్, దేవుని విశ్వాసత, మంచితనం, వాత్సల్యత. ఐదవది ఆఖరిది ఏంటి? ఫ్రూట్ఫుల్నెస్, ఫలించే జీవితం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను, నేరుగా సూటిగా జవాబు చెప్పాలా. నేను ఎప్పుడు చెప్తుంటా కదా మిమ్మల్ని ప్రశ్న అడిగేంతటి వాడిని కాదని. మరి అలాంటప్పుడు ఎందుకు అడుగుతారు అనే అనుమానం కూడా మీకు వస్తుంది. వెంటనే నెగిటివ్ పాయింట్ అనేది వెంటనే స్ట్రైక్ అవుతుంది, అది ఫ్లాష్. ఎందుకంటే మీరు నిద్రపోకుండా ఉండాలని, వాక్యం మీద మీ మనసు లగ్నం చేయాలని ఒక చిరు ప్రయత్నం ఇది. దేవుడు యోసేపుకి ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు, కనబడ్డాడు? ప్రశ్న అర్థమైంది అనుకుంటా. కాలేదా? ప్రార్థన చేసుకుని రాయండి జవాబు. దేవుడు యోసేపుకి ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? ఒక చిన్న క్లూ చెప్పనా. దేవుడు అబ్రహాముకు కొన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు, ఇస్సాకుకు కొన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు, యాకోబుకు కొన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పట్లేదు. ఇప్పుడు యోసేపుకి ఎన్నిసార్లు ప్రత్యక్షం?
నాట్ ఈవెన్ వన్స్. ఒక్కసారి కూడా దేవుడు యోసేపుకు ప్రత్యక్షం కాలేదు. యాకోబుకు ప్రత్యక్షమైనట్టు బైబిల్లో రాసినారు. యాకోబే చెప్పినాడు, పారిపోతున్నప్పుడు దేవుడు నాకు ప్రత్యక్షమై. ఇలాగ యాకోబు కలిగినట్లు రాత్రి యోసేపుకి ఏం లేదు, కళలు వచ్చినాయి అంతే. ఆ కళల్లో దేవుడు ప్రత్యక్షమై ఇలాగుంటామని చెప్పలే. ఆ తర్వాత మిగతా చెరసాల్లో ఉన్నప్పుడు అక్కడ కూడా వేరే పక్కన వాళ్ళకి కళలు వచ్చినాయి కానీ దేవుడు ప్రత్యక్షమాయను, దేవుడు మాట్లాడను అని లేదు. కానీ మిగతా భక్తులకు లేని మాట, అబ్రహాముకి, ఇస్సాకి, యాకోబుకి లేని ఒక బలమైన మాట యోసేపుకి ఏముందంటే, యెహోవా అతనికి తోడైండని కనుక, యెహోవా అతనికి ద లార్డ్ వాజ్ విత్ హిమ్, నాట్ ద లార్డ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ బట్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ వాజ్ విత్ హిమ్. ఇంకోసారి చెప్పనా? ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కావాలి మీకు కోరుకోండి. చెప్పిన మాట అర్థమైందా? మొదటిది ఏంటి? దేవుడు ప్రత్యక్షమగుట అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి. రెండవ మాట ఏంటి? దేవుడు తోడైనట యోసేపుకి. మీకు ఈ రెండిట్లో ఏది కావాలో కోరుకోండి. నిజమా? తెలివైన వాళ్ళు ఏం చెప్తారంటే, రెండు కావాలి బ్రదర్. దేవుడు తోడై ఉండాలా, దేవుడు ప్రత్యక్షం కూడా అయితేనే ఉండాలా. ఇప్పుడు చూడండి, మనం ఎవరన్నా రూతుగా వాళ్ళే ఉండాలా, ఎస్తేర్ వాళ్ళే ఉండాలంటే రెండు కావాలనే వాళ్ళే ఉంటారు. అలాగే అబ్రహామా, ఇస్సాకే, యాకోబు వాళ్ళే ఉండాలంటే అందరి వాళ్ళే ఉండాలనుకుంటాను బ్రదర్ అంటారు. మనం సాధారణంగా ఎవరిని మినహాయింపు కోరుకోము, ఎందుకంటే అందరు కావాలి కదా మనకి. ఎవరిని పోగొట్టుకోకూడదు కదా అని మనం అనుకుంటాం. అలాగే బైబిల్లో కూడా ఎవరైనా పోగొట్టుకుంటే వాళ్ళు బాధపడతారేమో, అబ్రహాం, ఇస్సాకే, యాకోబులు, కనుక అందరు కావాలని మనం అనుకుంటాం. The highest hallmark of a believer is not see the revelation of God, but see the presence of God moving with us. ఆత్మీయతలో గొప్పతనం ఏంటంటే, దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు అప్పుడు ప్రత్యక్షమైనట్లు కాకుండా, ప్రత్యక్షమైనాడంటే అర్థం ఏంటి? తర్వాత ప్రత్యక్షమై చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు బతికినారు. మళ్ళీ అవసరమైనప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మళ్ళీ వాళ్ళకి. యోసేపుతో అలా కాదు, అసలు పోతే కదా రావటానికి. అంటే అర్థం ఏంటి? పోలేదు. ఇమ్మానుయేల్, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంది కదా, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతా. ఆయన పోలేదు, ఆయన యోసేపుతోనే ఉన్నాడు. వీళ్ళతో మధ్యలో అబ్రహాంతోనైతే పోయినాడు. మీకు తెలుసు కదా, 18వ అధ్యాయం ఆదికాండంలో రాయబడింది. అబ్రహాం సొదొమ గొమొర్రా కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహామును విడిచి వెళ్ళిపోయాను, అబ్రహాము కూడా కొండ దిగి వచ్చాను అని వాక్యంలో మనం చూస్తాం. కనుక అప్పుడు ఆదాము దగ్గరికి వచ్చిన దెర్ ఈజ్ ఏమంటారు రిట్రీట్. ప్రతి సాయంకాలం వచ్చినాడు, ఉదయం అంతా రాలేదు. మరి యోసేపు దగ్గర అలా కాదు, 24 గంటలు 7 రోజులు 110 సంవత్సరాలు గాడ్ వాస్ విత్. వాట్ ఎ ఫ్యాబులస్. మనల గురించి కూడా అలాగే చెప్తే ఎంత బాగుందో. నేను అనుకుంటే ఈ మాటలు మాట్లాడేటప్పుడు అసలు మన సమయంలో మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1 Samuel chapter 3 verse 1. చాలు, ప్రత్యక్షతే అరదంటే ఇంక దేవుడు ఉండేది ఇక్కడ, తోడై ఉండేది ఇక్కడ. ప్రత్యక్షమే తరచుగా సంభవించట్లేదంట, అరుదుగా సంభవిస్తుందంట. ద విజన్ ఆఫ్ గాడ్ వాజ్ రేర్, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ వాజ్ రేర్. బట్ వెన్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ వాజ్ రేర్, హౌ కెన్ వీ ఎక్సర్సైజ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ పెరినియల్లీ? దట్ వాజ్ జోసెఫ్. మనకి దేవుడు ప్రత్యక్షము కాకపోయినా, తోడుగున్నాడనే గ్రహింపు లేకపోయినా, కిందికి పడి పైకి లేసి 20 ఏళ్ళు సాక్ష్యం ఇప్పటిదాకా వచ్చిన. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి? దేవుడు ప్రత్యక్షం కావాలా, దేవుడు తోడై ఉండాలా. కొత్త నిబంధనకు మనం వస్తే ఆయన యేసుక్రీస్తు రూపాన ప్రత్యక్షమయ్యాడు. తీతు పత్రికలో 2వ అధ్యాయంలో చెప్పబడింది కదా, ఏమని? సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప ప్రత్యక్షమైనప్పుడు. యేసుక్రీస్తే దేవుని కృప, ఆయన మనకు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు రెండవది ఏంటి? మత్తయి సువార్త 1వ అధ్యాయం
ఆయనకి ఇమ్మానుయేల్ అనే పేరు, దేవుడు మనకు తోడు. అందుకే మత్తయి 28వ అధ్యాయం ఆఖరి వచనంలో, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా. ఇప్పుడు మనం ఏం కలుపుదాం? 2 కలుపుదామా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపు. వారందరికీ ఒక్కో రకంగా ప్రత్యక్షమయ్యాడు. కొత్త నిబంధన మనకు వచ్చేటప్పటికి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, యోసేపు దేవుడు మొదట మనకు ప్రత్యక్షమయ్యాడు సిలువలో, రక్షణ కార్యము. రెండోది మనకు తోడై ఉన్నాడు. ఇప్పుడు మన భాగంలో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తామా? ఆదికాండము 28:17. ఇది ఏది? పరలోకపు గవిని. ఇలాంటి మహోత్తరమైన పుస్తకంలో దైవమందిర ప్రత్యక్షత, దేవుడు జొప్పించిన తీరు శ్లాఘనీయం. ఇది అవసరం. అందుకనే ఇది పరలోకపు గవిని. గవిని అంటే ఇంగ్లీష్ భాషలో గేట్స్. ఇంగ్లీష్ భాష చాలా సందర్భాల్లో డీవియస్గా కనిపిస్తుంది, తేలిగ్గా కనిపిస్తుంది. తెలుగు భాష చాలా సందర్భాల్లో వెరీ ఫ్యాబలస్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్తా కొన్ని కారణాలు. మొదటిది, గేట్ అనే ఒకే మాట ఇంగ్లీష్లో రాసినారు. తెలుగులో దీనికి ఎన్ని పదాలు వాడాడు తెలుసా? ఎన్ని వాడారమ్మా? ఎప్పుడైనా ఆలోచించినారు? అంత టైం లేదు కదా మీకు. ఎప్పుడైనా ఆలోచించినారు? ఎన్ని వాడారు? 5. విల్ బీ షాక్ టు నో దట్ తెలుగు భాషా సంపదలో ఉన్న దాన్ని పరిశుద్ధాత్మను బైబిల్ పండితులకు బోధించే 5 పదాలు బైబిల్ అంతట్లో వాళ్ళు విరివిగా వాడారు. బట్ ఇంగ్లీష్ బైబిల్కి వచ్చేటప్పటికి ఎక్కడైనా ఇక్కడ గేట్, గవిని అంటే గేటే. తర్వాత ఇప్పుడు చెప్తా 5 పదాలు మీరు కూడా చెప్పండి కుదిరితే. గవిని, రెండవది ద్వారము, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. మూడవది చెప్తున్నారు ఎవరో కొంతమంది తెలుగు పండితులు. గుమ్మము, వెరీ గుడ్. వాకిలి, ఇది నేను వాడే పదాలు కాదు. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో యేసు ఆ ఇంట ఉన్నాడన్న సంగతి తెలిసి వాకిటైనను స్థలము లేనంతగా వచ్చినారంట. అలాగే అపోస్తుల కార్యంలో చూస్తాం, వారు వాకిట నిలిచి ఉండరి. వాకిలి అంటే మనం ఏమనుకుంటాం? ఇది వెర్నాకులర్ లాంగ్వేజ్ అని అనుకుంటాం. కానీ అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాశారు? గేట్. వాకిలన్నా, గుమ్మమన్నా, గవినన్నా, ద్వారమన్నా, గేట్ అనే ఒకే ఒకదానికి ఇన్ని పదాల పరిశుద్ధాత్మ దేవుడు జతపరిచి రాసినాడు. ఇప్పుడు నేను గుమ్మాల గురించి మాట్లాడట్లేదు, గవిని అనే తెలుగు పదం గురించే మాట్లాడుతున్నా. మిగతా ఇంకా గుమ్మాల గురించి, ద్వారము గురించి ఇంకొక పదం వాడారు, పురద్వారము అనే పదం కూడా వాడారు. ఋతు గ్రంథంలో మనం చూస్తాం ఆ మాట. కనుక ఇలాంటి పదాలన్నీ భావోద్రేకంతో పరిశుద్ధాత్మ దేవుడు రాయించినాడు. ఈ రాయించి మన సొంత భాషలు ఈ బైబిల్ మన చేతిలో ఉంచితే మన అజ్ఞానంగాను ఇదేం మనకు అర్థం కాకుండా మనం చదువుకోకుండా మానిపోయాం. కానీ యాకోబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇది పరలోకపు గవిని. బైబిల్లో గవిని అని తెలుగు భాష ప్రకారం నేను చెప్తా. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ పండితులు ఉంటే అక్కడ మీకు గేట్ అనే పదం ఉంటుంది కనుక గవిని అనేది కూడా గేట్లో ఒక భాగమే. అంటే గేట్ అనే దాంట్లో 5 పదాలు తెలుగులో వాడారన్నారు, ఇది కూడా ఒక పదం అన్నా. కనుక 5 విషయాలు చెప్తా. నేను ఇప్పుడు ఇలాగంటే మీరు అనుకోవచ్చు, ఇప్పుడే 45 నిమిషాలు చెప్పాడు, ఇంకా 5 చెప్తాడంట. ఎన్ని చెప్పినా ఎంతసేపు చెప్పినా ఆ సమయంలోకి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనమా? ఆ సాయంకాలం ఆ 2 దేవదూతలు సొదమ చేరినప్పటికీ లోతు సొదమ గవిని యొద్ద కూర్చు. ఈ నెగిటివ్ గవినీలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు నేను నెగిటివ్ చెప్పనులేండి, ఎందుకంటే పాజిటివ్గా మనం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ లోతు గవిని దగ్గర కూర్చున్నట్లు వాక్యంలో మనకు అర్థమవుతుంది. కానీ లోతు ఎందుకు కూర్చున్నాడు, ఏ ఉద్దేశంతో కూర్చున్నాడు అనేది మనం ఆలోచించట్లేదు. ఎందుకంటే అది మనకు ప్రోత్సాహకరమైన విషయాన్ని నేను తెలియచేయట్లేదన్న సంగతి మనం ఎరుగుదాం. కనుక తెలుగు భాష ప్రకారం పాజిటివ్లో ఉన్న 5 గవినీలు చూస్తాం. మొదటిది
లూకా సువార్త 7వ అధ్యాయం. గాస్పెల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ చాప్టర్ 7 12వ వచనం. 7:12. ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు, ఏ ఊరు? 11వ వచనం. వెంటనే ఆయన నాయునను ఊరికి వెళ్ళుచుండగా. ఈ కథ అంతా మనకు తెలుసు. లూకా సువార్త 7వ అధ్యాయంలో 11వ వచనం నుండి 17వ వచనం దాకా ఓ సంగతి ప్రస్తావించబడింది. ఇక్కడ ఒక విధురాలు ఉంది, ఆమెకు ఒకడే కుమారుడు ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. బహుశా యవనస్తుడై ఉండొచ్చు, పెళ్లి కాలేదు. ఎందుకంటే భార్య వెనక ఏడుస్తూ రావట్లేదు. ఊరోళ్ళంతా వస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ప్రభు ఆమెను చూసి, అంటే విధురాలు వాళ్ళ అమ్మగారిని చూసి, అంటే భార్య లేదని అర్థమవుతుంది, అంటే పెళ్లి కాని అబ్బాయి అని అర్థమవుతుంది, చాలా యవనస్తుడే అని అర్థమైంది. వాళ్ళ అమ్మకంటే ముందు చనిపోయే పరిస్థితి మరి తనకు దాపురించింది. ఎందుకో మనకు తెలియదు. మంచివాడు కాదో, చెడు అలవాట్లకు బానిసై చనిపోయాడా, లేకపోతే ఇంకేదైనా వచ్చి చనిపోయాడో మనకు తెలియదు. అది నాయన్ అనే గ్రామం. నాయన్ కపెర్నహూముకు దగ్గర. నాయన్ అంటే అర్థం ఏంటో తెలుసా? బ్యూటిఫుల్, రమ్యమైన, అందమైన అని అర్థం. ఈ రమ్యమైన, అందమైన ఊర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే అగ్లీ పీపుల్ ఉన్నారు, అందవిహీనులైన వాళ్ళు ఉన్నారు. దెర్ ఈస్ ఎ డెత్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. సో స్ట్రేంజ్, ఇట్ బికమ్ ఎ పెయిన్ఫుల్. రమ్యమైన ఊర్లో ఏముంది? మరణం ఉంది. పాడిగట్టి మోసుకుని వస్తున్నారని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకుని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు. ఆమె 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 ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడగవచ్చా? టైం అయింది, ఇంక ప్రశ్న అడుగుతూ ఉంటే కష్టం. బైబిల్లో విధురాల గురించి చాలా సందర్భాల్లో ప్రస్తావించినారు. ఏ పుస్తకంలో ఎక్కువ మంది విధురాలను గురించి రాశారు? ఆమె విధవరాలు. బైబిల్ ఇప్పుడంతా ఎట్లా చదవాలంటే మనము, అంటే చదివేవాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు విద్యార్థులు ఉంటారు కదా, వచ్చే తరం కొరకు వాళ్ళని సిద్ధపరచాలనేది ఒక ఆశ, అంతే తప్ప అందరు చదవలేరు. ఎందుకంటే క్లాస్లో కూడా 50 మంది ఉంటే అందరు ఇంజనీర్లు కాలేరు, అందరు డాక్టర్లు కాలేరు, అందరు ఐఏఎస్ ఆఫీసర్లు కాలేరు, అందరూ పొలిటికల్ లీడర్లు, మంత్రులు కాలేరు. ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు. అలాగ ఒక మందిరంలో ఒకళ్ళిద్దరు అలాగ వాక్యం అంటే ఆసక్తి కలిగిన దైవాంశ సంభూతులుంటే, వాక్యాన్ని గురించి వివేచన కలిగే వారికి ఉంటే అవసరం ఉంటుంది. అలాగే మనం కూడా వాక్యం ఇది ఆమె విధురాలు అనేది మన సర్చ్ ఇంజిన్ మైండ్లోకి వెళ్ళిన వెంటనే పుల్ డౌన్ మెనూ రావాలా, ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ విధురాళ్ళు అని. రావాలంటే ఏంటి? సర్చ్ ఇంజిన్లో డేటాబేస్ ఉండాలా. డేటాబేస్ ఉంటేనే వస్తుంది. డేటాబేస్ లేకపోతే ఏమైనా వస్తుంది? నో రిజల్ట్స్ ఫౌండ్. చేంజ్ ద వర్డ్, ట్రై అగైన్. విచిత్రం ఏంటంటే గూగుల్లో ఎప్పుడో ఒకసారి అలాగొస్తుంది, నో రిజల్ట్స్ ఫౌండ్, చేంజ్ ద వర్డ్, ట్రై అగైన్ అని. కానీ మన గూగుల్లో ఇక్కడ టైప్ చేస్తే ఆమె విధురాలంటే నో వర్డ్ ఫౌండ్, ట్రై అగైన్ అని. సరే జీసస్ అనేది కూడా కొట్టినామనుకో, నో వర్డ్ ఫౌండ్, ట్రై అగైన్. అరే జీసస్ అంటే కూడా లేదా? పుల్ డౌన్ మెనూ లేదు. ఎందుకని? డేటాబేస్ లేదు, ఏమైనా మెమరీ లేదు. ఎందుకు మెమరీ లేదు? అప్లోడ్ కాలేదు ఫైల్. ఎందుకు ఫైల్ అప్లోడ్ కాలేదు? వైరస్ వచ్చింది. దీని వైరస్ వచ్చిన తర్వాత యాంటీవైరస్ క్లీన్ చేయాలి కదా, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ పెట్టుకోలేదు. అట్లే చల్తా కరప్ట్ అయిపోయింది ఇప్పుడు సిస్టము. ఊరికి అట్లా వర్డ్ ఫైల్స్ టైప్ చేసుకోవడానికి నోట్ ప్యాడ్ మాత్రం పనిచేస్తుంది, కానీ ఈ సర్చ్ ఇంజన్స్ లేవు, కనెక్షన్ లేదు. అన్నీ బయటికి చూస్తే మాత్రం పెద్ద కంపెనీలు, ఏది డెల్, ఏది హెచ్పి, ఏది యాపిల్, కానీ నో సర్చ్ ఇంజన్, నో మెమరీ, నో యూస్. నేను ఈ మాట చెప్తున్నా మీకు బాధేస్తుందా? చాలామంది విశ్వాసాలు అలాగే ఉన్నారు. బయట చూస్తే యాపిల్ మదర్ వెరీ స్మార్ట్, చేతికి యాపిల్ వాచ్, ఫోన్ యాపిల్, చెప్పులు యాపిల్, డ్రెస్ యాపిల్, మన సొంత యాపిల్, జీవితం కొరికిన యాపిల్, అంతా యాపిలే ఉంది. కానీ సర్చ్ ఇంజన్లోకి వెళ్ళి ఆమె విధురాలు అంటే నో వర్డ్స్ ఫౌండ్. దైవవాక్యాన్ని గురించి మనకేమైనా ఉందా? సరే, మన భాగంలోనికి రావడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు యేసుప్రభు వచ్చినాడు, ఆ పాడిని ముట్టినాడు, వాడిని లేవనెత్తినాడు, వాళ్ళు వేసి కూర్చున్నాడు. ఆ ఊరంతటికి ఇప్పుడు ఏమొచ్చింది? బ్యూటీ. డెత్ కన్వర్టెడ్ ఇంటూ బ్యూటీ. అదే రక్షణ. ప్రతి మానవుడు ఆత్మీయంగా చనిపోయి
బయటికి మోసుకుని పోబడుతున్నాడు. ఈ వాజ్ టేకన్ అవే. చనిపోయిన వ్యక్తిని ఎవరు ఎక్కువ రోజులు పెట్టరు. మందిరంలో ఉంచుతారు, ఎంతకాలం ఉంచుతారు? ఇంట్లో ఉంచుతారు, ఎంతకాలం ఉంచుతారు? ఫ్రీజర్లో ఉంచుతారు, ఎంతకాలం ఉంచుతారు? ఒక టైం పీరియడే. దాని తర్వాత ఎక్కడికి? బయటికి మోసుకోపోవలసి. బైబిల్లో రాయబడింది, ప్రతి మానవుడు పాపం చేత అపరాధం చేత చనిపోయిండగా ఆ ప్రతి మానవుణ్ణి సాతాడు బయటికి మోసుకొని పోతున్నాడు. అయితే విషాదకరమైన సంగతి సాతానికి ఏంటంటే, ఈ బయటికి మోసుకొని పోయే మానవుని యొక్క పాడికి క్రైస్ట్ ఎన్కౌంటర్. దట్ ఈస్ మై హోప్. ఐ ఆమ్ డెడ్, టేకన్ అవే హారిజాంటల్ అవుట్ సైడ్, బట్ ఎ వర్టికల్ పర్సన్ ఎన్కౌంటర్డ్ మీ. ఇప్పుడు చూడండి, హారిజాంటల్గా పాడుంది, నిలువెత్తున మనిషి వచ్చినాడు. ఏమైంది ఇప్పుడు? ఆ నాయన గ్రామం రోడ్లో క్రాస్, సిలువ. వేర్ దెర్ ఈజ్ ఎ క్రాస్, దెర్ ఈజ్ ఎ లైఫ్ ఫ్రమ్ డెత్. ఎక్కడ సిలువ ఉందో అక్కడ మరణంలో నుండి ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఇంకా యేసుని అంగీకరించుకుందామంటే మరణంలో ఉన్నా. యేసునందు విశ్వాసం ఉంచు. యేసు పాపల మిత్రుడు, పాపల రక్షకుడు. పాపల జీవితాన్ని ఆయన మారుస్తాడు. మనిషిని ఆశీర్వాదకరంగా ఆయన చేస్తాడు. గొప్ప సమాధానం నెమ్మదిస్తాడు. ఇప్పుడు ఊహించండి, ఆ యవనస్తునికి ఎంత సంతోషం, వాళ్ళ అమ్మగారికి ఎంత సంతోషం, యవనస్తుని బంధువులకి ఎంత సంతోషం, పొరుగున ఫ్రెండ్ స్నేహితులకి ఎంత సంతోషం. ఊరందరూ ఏమైంటుంది? అది వాట్సాప్ పంపించారా, షేర్ చేశారా గ్రూపులో, ఏం చేశారు మరి? అంతా వ్యాపించింది. ఈ వాక్యంలో చూస్తాం కదా, ఆఖరి వరుస 17వ వచనం. ఆయనను గూర్చిన ఈ సమాచారం యూదయ అంతటను చుట్టుపక్కల ప్రదేశం అంతటను వ్యాపించెను. దట్ ఈస్ వాట్ జీసస్ డాస్. గవిని దగ్గర చేయబడిన మొదటి పని ఇది. పరలోకపు గవి, ద గేట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గుమ్మం. అదే నాయున్ అనే ఊరి గుమ్మం. రెండవది చూస్తామా? రాసులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. 1 King chapter 17 verse 10. అందుకతడు లేచి సారెపతునకు పోయి, చాలు, సారెపతు పట్టణ గవిని. అక్కడేంటి? ఒక విధురాళ్ళ కట్టెలు ఏరుకోవటానికి అక్కడికి వచ్చింది. ఆమె మనకు తెలిసి ఏలియా నుంచి వచ్చినాడు. ఆమెతో మాట్లాడము ఆరంభించినాడు. ఆమెకు రొట్టె తీసుకురమ్మని చెప్పాడు. ఆమె చెప్పింది, అయ్యా చనిపోక మునుపు కొద్దిగా పిండి ఉంటే నేను నా కొడుకు రొట్టె చేసుకుని తినేసి చచ్చిపోదామని వచ్చినాను అని అంటే ఆయన అన్నాడు, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె నా యొద్ద ఉన్నవే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిని అని. దేనికి వచ్చిందంట? ఎవరు చెప్పారు పుల్లలు ఏరుకోవటానికి వచ్చిందని? ఆమె చెప్పింది. ఆమె దేనికి పోయింది? పుల్లలు ఏరటానికి పోయింది. బట్ షీ డిస్కవర్డ్ ద ప్రాఫిట్స్. నువ్వు పోయిన పని వేరే, కానీ నువ్వు కనుక్కున్నది వేరే. సో స్ట్రేంజ్. షీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ షీ వుడ్ మీట్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రాఫిట్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్ డిస్పెన్సేషన్ కాల్డ్ ఎలైజా. ఆకాశాన్ని మూసేవాడు, అగ్నిని కురిపించేవాడు, చనిపోయిన వాడిని బాగు చేసేవాడు. ఈ సారెపతి విధవరాలతో దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి ఏలియా విషయంలో ఆమె ఎంత చేసిందో మనకు తెలుసు కదా. కొత్త నిబంధనలో కూడా ఈమెను గురించి ప్రస్తావన ఇక్కడ తీసుకురాబడింది. ఈమె కూడా విధవరాలే. ప్రశ్న మీరు మర్చిపోవద్దండి, గుర్తుపెట్టుకోండి. జవాబు నేను చెప్పను, మీరే చెప్పండి ఇంకోసారి. గాడ్ ఆఫ్ సప్లై, మనకు సహాయం చేసే గవని. గవని ఈజ్ ఎ ప్లేస్ వేర్ ఎ నీడెడ్ పర్సన్ మీట్స్ ఏ సప్లయర్. అక్కర కలిగిన వ్యక్తి సహాయం పొందగలిగిన వ్యక్తిని కలిసే స్థలం. ఏలియా సారెపత్ అనే గ్రామంలోని విధవరాల యొక్క అక్కర తీర్చడానికి కలిసినాడు. పరలోకపు ఏలియా యేసుక్రీస్తు మన అక్కర కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు.
3వ చూస్తామా? రాజుల గ్రంథం 22వ అధ్యాయం, మొదటి గ్రంథమే 22:10. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకొని షోమ్రోను గవిని దగ్గరనున్న చాలు షోమ్రోను స్థలమందున్న గవిని, ఇది షోమ్రోను గవిని. ఇదే జ్ఞాపకం చేస్తుంది, సర్వీస్, పరిచర్యను జ్ఞాపకం చేస్తుంది. రాజు అక్కడ కూర్చొని పరిచర్య ధర్మం నిర్వహించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు దాకా 3 విషయాలు చూసినా, ఇప్పుడు 4వది చూస్తామా? హెబ్రీ పత్రిక వద్దులేండి, చివర్లో చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 23:15. 2 Samuel chapter 13, chapter 23 verse 15. 2 సమూయేలు సాల్ ఏ గవని? బెత్లెహేము గవని. టాక్స్ అబౌట్ సాక్రిఫైస్. దావీదు నీళ్ళు తాగాలనుకున్నాడండి. బెత్లెహేము గవని దగ్గర ఉన్న చెరువులో మంచి నీళ్ళు ఉంటాయంట, టెంకాయ పాలు లాంటి నీళ్లు. అది తాగాలనిపిస్తుంది అని దావీదు అన్నాడు. మనలాంటి వాళ్ళు అయితే ఏమనంటాం? తాగాలనిపిస్తుందంటే, తినాలనిపిస్తుందంటే. కోరికలు మాత్రం చాలా ఉన్నాయి ఈయనకి. పైకేమో రాజు అంటాడు, మధుర గాయకుడు అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఆ నీళ్ళు తాగాలి, ఈ నీళ్ళు తాగాలి, ఈ అన్నం తినాలా, ఆ అన్నం తినాలని అనుకుంటారని మనం అయితే అనుకుంటాం. ఉన్న దాంట్లో తృప్తి ఉండొచ్చు కదా, ఉన్న నీళ్ళు తాగొచ్చు కదా అని అనుకుంటాం. కానీ దావీదుకున్న దాసులు, పనివారు మన మీద నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు కాదు. ఈ దినాల్లో మనలో ప్రబలిన మొదటి ప్రాథమికమైన జబ్బు ఏంటంటే ప్రతి మాటకు నెగిటివ్గా ఆలోచిస్తారు. మనం విధేయతగా ఉండాలా అని ఇక్కడ చెప్పామనుకో, కింద వెంటనే ఏం ఆలోచన వస్తుంది? ఈయన విధేయతగా ఉన్నాడా? మనం తగ్గించుకొని ఉండాలా అని చెప్పినా మనకి, ఈయన తగ్గించుకొని ఉన్నాడా? తెలియకుండానే డిఫాల్ట్ సిస్టంలో పాపప్ అవుతుంది అది. అది అయినప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి క్లిక్ చేస్తాం, అవును నిజమే అని. అలాగే చేయకూడదు. ప్రభు ఆయన ఎట్లన్నా ఉండని, నేను తగ్గింపు ఉండాలా, నాకు విధేయత ఉండాలా, నాకు దీన మనస్సు ఉండాలా, నాకు ఇది అవసరం. వాళ్ళ సంగతి ఎందుకు? నీ వాక్యంలో రాసినారు, నువ్వు అలాగున్నావు, నువ్వు వాక్యంలో అలాగ రాసినారు, నువ్వు అలాగున్నావు కనుక నాకు అదే కావాలి అని ప్రార్థన చేసుకోగలిగిన వాళ్ళు బాగుపడతారు. ఆయనే బాగలేడు, మనకేం చెప్తాడని అనుకునే వాళ్ళు అలాగే ఉండిపోతారు. ఆయన తర్వాత బాగుండొచ్చు, తెలియదు. కలగేదో దావీదు అడిగితే ఏం చేశారంటే, కొంతమంది దాసులు వెళ్ళి ప్రాణానికి తెగించాలి, కొన్ని తెగించి బెత్లెహేంలో నుండి నీళ్లు తెస్తే దావీదు అన్నాడు, అంత మీరు ప్రాణానికి తెగించి నీళ్లు తాగి నాకేమి తృప్తి ఉంటుందిలే, నీళ్లు పారబోయండి అన్నాడు. తాగలే ఆయన. బట్ దేర్ వాజ్ ఏ సాక్రిఫైస్ ఇన్వాల్వ్డ్. పరలోకపు దావీదు. ఈ దావీదు నీళ్లు కావాలంటే తెచ్చినారు. పరలోకపు దావీదు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉండి, అమ్మా నాకు దాహము, నాకు నీళ్ళు ఇవ్వమంటే తీసుకురాలేదు. చెప్పరేంటి? అది బెత్లెహేము గవినే, బెత్లెహేములో పుట్టిన లోకరక్షకుడు. ఆయనే జీవ జల, ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో నుండి మానవకోటి తప్పిస్తుండగా ఆయన ప్రక్కన తెరిచి మన కొరకై రక్తాన్ని కాచినాడు. అది అందరికీ వచ్చి. ఇప్పుడు ఎన్ని గవినులు చూసాం? 4. మొదటిది ఏంటి? నాయూను గవిని, సాల్వేషన్, రక్షణ. రెండవది ఏంటి? సారెపతు గవిని, సప్లై అంటే సహాయం చేయుట, లేకపోతే అక్కర తీర్చుట. మూడవది ఏంటి? షోమ్రోను గవిని, సర్వీస్, పరిచర్య. 4వది ఏంటి? బెత్లెహేము గవిని, సాక్రిఫైస్, త్యాగం. 5వది చూసి ముగిస్తామా? హెబ్రీ 13:12. ఏ గవినిది? యెరూషలేము గవిని. యేసుప్రభు వారు యెరూషలేముకు వెలపట్టే కదా, పట్టణం వెలపట సిలువ వేయబడింది అక్కడే కదా, కల్వరి కొండ. కనుక యెరూషలేము గవిని జ్ఞాపం చేస్తుంది, సఫరింగ్, శ్రమను జ్ఞాపం. ఇది పరలోకపు గవిని. ఇప్పుడు ముగించక మన ప్రశ్న ఏంటంటే, ఈ 5 గవినీల దగ్గర మనం ఏ గవిని దగ్గర ఉన్నాం? మొదటిదే, రెండవదే, మూడవదే, నాలుగవదే, 5వదే? అసలు మనకి గేటే లేదా?
మొదటి గవని దగ్గరికి వస్తే రెండవది, రెండవది వస్తే మూడవది, మూడవది వస్తే నాలుగవది, నాలుగవది వస్తే ఐదవది. సఫరింగ్, శ్రమల గవని దగ్గర ఆయన యెరూషలేముకు వెళ్ళపట్టు అలాగ శ్రమ పొంది మనందరి కొరకై పరలోకంలో విజ్ఞాపన చేస్తున్న ప్రధాన యాజకుడిగా మన పక్షాన మార్పు లేని ప్రధాన యాజకుడు. ఆ ప్రభువుని కలుసుకోవటానికి ఒక దినాన మనం వెళ్ళిపోతున్నాం. దాని కొరకు దేవుని మందిరము యేసుక్రీస్తు ప్రభువే ఇది పరలోకపు గవిని.